బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఇప్పుడైతే మనం ట్రక్ చేయడానికి పోతున్నాం. ఇది సీక్రెట్ చెప్తున్నాడు వేరండి చెప్పయా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మనం ఈ ట్రక్ దింపడానికి, సారీ ట్రక్ కాదు ఇది ఉంది, దీన్ని దించాలి మనం బయటికి. ఇప్పుడు రాయేష్ అయితే వాళ్ళంతా గొడవ పడుతున్నాడు అనమాట ఇది లేపడానికి. ఆయనకి లేగట్లేదు అంటే ఇంకేం లేస్తుంది. మమ్మల్ని ఒకసారి లేపమ్మా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. వీళ్ళిద్దరు సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. ఏడేందుకు కొవ్వొత్తులు ఉన్నాయంట. సో మన పని లేదు దాంతో. కానీ రా లేపురా. మహమ్మద్ కష్టపడైతే లేపాడు. సో పందాని కోసం మనం ఇప్పుడు రాయి షీట్ వస్తున్నాడు. వద్దాం. సో ఇప్పుడైతే ట్రక్ అయితే తగిలిచ్చారనమాట. సో మన నెక్స్ట్ మన ఊరు చేసాం. ఇప్పుడైతే మన తాలూరు నుంచి దానికి వచ్చిన ఏదో ఉందిగా ట్రక్, దాన్ని మనం వేరే ట్రక్ అటాక్ చేయాలి. మనం అమర్ది వెనక్కి వచ్చి రివర్స్ చేసి తగిలిస్తాడనమాట. సో ఇప్పుడైతే మనోడు సక్సెస్ఫుల్గా తగిలిచ్చాడనమాట. సో ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా డీజిల్ కొట్టిస్తున్నాం. సో మన రాజేష్ మామ అయితే కొంచెం ఫైర్ అవుతున్నాడు ఆయన మీద. ఎందుకంటే నంబర్లు పెరుగుతుందో ఆయిల్ రావట్లేదంట. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? మన బ్రూస్లో అయితే దాన్ని దీర్ఘంగా చూస్తున్నాడు. అసలు ఏం జరుగుతుంది, ఆయిల్ ఎలా కొడతారు, ఆ పంపింగ్ ఎలా ఉంటుందని. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. సో చివరికి ఏం తెలియదు. సో ఇప్పుడైతే మనం కడిగడానికి రెడీ అయిపోదాం. ఓకే ఇప్పుడైతే మనం కడగడానికి వచ్చాం. మన రాయేష్ అంతా రెడీ చేసి పెట్టాడు. లెట్స్ గెట్స్ కడుగుదాం. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ మనగంటనే దిగాడు దాన్ని ఎందుకు కడుగుదామని. సో మావోడు టాటర్ని కడుగురా అంటే వాడు చెప్పులు కడుక్కుంటుండు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. వీళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు. అయితే బండి తెచ్చాడు, సైలెన్సర్లోకి నీళ్లు పోయినాయి, మర్చిపోయింది బండి, సారీ కుప్పోయింది. సో సక్సెస్ఫుల్లీ బండి అయితే వేస్ట్ అనమాట. ఎదుగాడు 10,000 బోరుగుందండి. పోయా మోసం. బండి అయితే స్టార్ట్ అయింది. ఆయిల్ అయితే కప్పుతుంది, సారీ వాటర్ కప్పుతుంది. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. సైలెన్సర్ గారి సైలెన్సర్ పట్టుకోండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇంకోసారి అయితే మనం టాటర్ అడిగాం అనమాట. ఆయన వదిలి ఎంగేసాడు మొత్తానికి. సో మనమైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇంటికి రీచ్ అయ్యాం. సో బండిని మనం పార్క్ చేద్దాం. మన వాళ్ళు కొంచెం హడావుడి చేస్తుంటారు, ఏం ఫీల్ అవుతుంది. మన ఇంటికాడ ఏమే కొంచెం ఊపి చేసేది అనుకుంటారు, కానీ అంతేం లేదు ఆడ. సో మన బొమ్మ ఇది, ఈయన గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు మన వాళ్ళకి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈడు లింగారెడ్డిలో అల్లుడు అనమాట. సో మనం ఇప్పుడు ఈ గోల్డ్ చైన్ చూడగానే నొక్కేతో 1,00,000 గిట్టుకుంటాయి అనుకుంటున్నా. చూద్దాం. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం, నువ్వు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు. సో ఇప్పుడైతే మనం కడ్డీలు దాటానికి అయితే పోతున్నాం. కడ్డీలు అంటే ఏదో అనుకోకండి, బొంగులు అనమాట.
సో దానికి మనం పోదాం ఎక్కడికంటే కంటిపూడి. సో అక్కడ కలుద్దాం. మనం ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా కడ్డీలు అయితే తెచ్చాం. సో మన వాళ్ళు ఇప్పుడు దాన్ని నరికి స్టేజ్కి పెడతారు అన్నమాట. దాన్ని ఎలా ఉంటుంది కడ్డీలు నరికేస్తున్నారు. సో ఆ కడ్డీల్ని మనం ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేద్దాం. ఈ 4 యాంగిల్స్. అక్కడ వైట్ షర్ట్ ఆయన కనపడుతున్నాడు కదా, ఆయనే ఈ కమ్యూనిటీకి మొత్తం మేస్త్రి అని ఫీల్ అవుతుంటాడు. కానీ కాదు, ఏం చేయలేం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? వెంకరెడ్డి బాబు అయితే గొడవ స్నానం పెట్టి నరికేద్దాం. సత్యరెడ్డి కొడుకుల్ని నీట్గా నరికేస్తున్నాడు. సో మన దగ్గర లేదంటూ లేదు. వడ్రంగి అన్నాడు రాయిష్, వాడింది ఇక్కడ మనం జరిగిపోతా అని అన్నాడు. ఇక్కడ పని చేసేదాకలో 10 మంది చూస్తున్నారు. దాంట్లో ఫస్ట్ మన నాగిరెడ్డి ఉన్నాడు. సో మన భజన కార్యక్రమం అయితే వాళ్ళు ఇంకా ఆగలేదు. చెవిలో విన్న ఎట్టున్నాయంటే రైతులపాటు నిద్రపోయేటప్పుడు చెవిలో దోమలు అరుతుంది అట్టుందన్నమాట సౌండ్. సో మీరు ఫీల్ అవ్వకండి అలాంటి. ఇక్కడ మన వాళ్ళు కొంతమంది నోరు తిరిగిన వాళ్ళు ఉన్నారనమాట. ఈ గొంతల్ని అంటున్నారు. నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. సో ఇప్పుడైతే మన వాళ్ళందరూ పూలు గుచ్చుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఎలా గుచ్చుతున్నారు ఏందని చూసేద్దాం ఒకసారి. సో ప్రతి ఒక్కరు అందరు బామధ్యలాగైతే ఉంటుంది తెల్లగా. చూద్దాం నెక్స్ట్ టైం. ఈ వెనకాల ఈడు బండి వేసుకొని వస్తున్నాడు చూడు, వాడు మన బాజారుడు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈడు సో మన వాళ్ళు పూలు ఎలా గుస్తున్నారు ఏంది పరిస్థితి చూద్దాం. 2000 years later. కానివ్వండి. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? మాదా చూసుకుందాం. కానివ్వండి. రే ఏంటిది? మాకేంటిది అన్నదా? బ్లడీ స్వీట్. మనకి ఇప్పుడైతే గజమాల అయితే వచ్చింది. ఇప్పుడు స్వామివారికి వేస్తున్నారు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా. హలో, ఎలా ఉంది సార్? రికార్డ్ చేయి. అలాగే సార్.
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసం అనేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. ఒక మహానుభావం ఉన్న దూరంగా పెట్టింది అని లెగుస్తుందండి అంటే నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. సంకముయి నీ కంపుకు ముఖంతా బ్లాక్ అవుతున్నది. ఆల్రెడీ ఒక సైడ్ వీకింది. అసలు పూగా నీకు బుర్రుందా? Hey, I've seen this one. This is a classic. రాట్లేదే దీని ఒరిజినల్ బాండ్రా. హలో హాయ్ గాయ్స్, మేమంతా వినాయక సంబరాలు చేసుకుంటున్నాం. వీళ్ళంతా మా వాళ్ళు, మా వదిన, మా ఆడబిడ్డ, మా చిన్నమ్మ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. హాయ్ గాయ్స్. గాయస్ కాదు, నీకు నోటికి వచ్చింది కంటెంట్ అయితే రావాలి. అది అవదమ్మా. కొంచెం ఇటు చెప్పమ్మా. అయ్యో చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఏం మాటలేవా? మోదానివా? చెప్పు. హాయ్ ఎవ్రీవన్, ఆ, హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏ డెకరేషన్ కి బంతిపూలు గుచ్చుతున్నాము వినాయకుడికి. నా పనులు నేనే చేసుకుంటాను. ఇంటికాడ అందరు నా మాటనే వింటారు. ఇంటికి యజమానులు నేనే. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చూడాలి, ఇది మంది కాబట్టి. సరే మరి.